ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు శుభనామంలో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మన వాక్య ధ్యానం నేను మన 1 తారీఖున ఉదయకాలపు వేళలో తెలియజేసినట్లుగా ఇంచుమించుగా ఈ నెలంతా కూడా ప్రభు మనను ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి ఆ వాగ్దానాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఆ వాగ్దానం యొక్క లోతుల్లోనికి మనం వెళ్ళి అందున్నటువంటి శ్రేష్టమైన అనేకమైనటువంటి సంగతులను మనము ధ్యానించబోతూ ఉన్నాము. అందున్నటువంటి మకరందాన్ని ఆస్వాదించబోతూ ఉన్నాం. దేవుడు తన కృప మనందరికీ తోడుగా ఉంచి తన కృప ద్వారా ఈ వాగ్దానమును, ఏ వాగ్దానం? నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము ద్వారా మన జీవితాలను ఆయన సరళము చేయునుగాక. ఆ వాగ్దానమును బట్టి ప్రభు మనకు ముందుగా నడుచుచు మన జీవితాలలో ఎదురవుతున్నటువంటి ఒడిదుడుకులు అన్నిటినీ ఆయన సరళము చేయునుగాక. దేవునికి స్తోత్రం. ఒకసారి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూద్దాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చూడండి, ఈ చదివిన లేఖన భాగం యొక్క సందర్భంలోనికి ఒకసారి వెళ్దాం. ఆ వాక్య భాగం యొక్క సందర్భం ఏమిటో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సందర్భం మనకు తెలియాలి అంటే 45వ అధ్యాయం ప్రారంభంలోనికి మనం వెళ్ళాలి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇంచుమించుగా ఒక 600 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం, యేసయ్యకు ముందు 600 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్తున్నాడు. సుమారు ఆ దినాల్లో రాయబడినటువంటి ఒక ప్రవచన వాక్కు ఇది. ఆ రోజున ఎవరితో ప్రభు మాట్లాడాడు అంటే పారసిక రాజు అయినటువంటి కోరెషుతో ప్రభు మాట్లాడాడు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలకు క్రితం పారసికుల రాజు అయినటువంటి కోరెషుతో మాట్లాడినటువంటి ఆ ప్రవచన వాక్కు ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. సరే, ఆ రోజున ఎప్పుడు? క్రీస్తు పూర్వం సుమారుగా 600 సంవత్సరాల క్రితం కోరేషుతో మాట్లాడాడు. ఈ కోరేషుతో మాట్లాడుతున్నటువంటి ప్రభువు ఏమన్నాడంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను అన్నారు. కోరెషు ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజా? ఏ రాజ్యానికి రాజు? పారసీక.
సామ్రాజ్యానికి ఇతడు రాజు. ఆ సమయంలో ప్రపంచమంతటిని తన గుప్పిట్లో పెట్టుకోవాలని పరుగులెత్తుతూ ఉన్నాడు, ఉరకలెత్తుతూ ఉన్నాడు. అతని రక్తం మరుగుతూ ఉంది. దేనికి? ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని. అట్లానే ఇతడు ప్రపంచమంతటిని శాసించేటటువంటి ఒక స్థితికి వెళ్ళిపోయాడు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రాజ్యం ప్రపంచాన్ని శాసించింది. నేటి దినాల్లో అయితే కనుక అమెరికాను గురించి మాట్లాడుకుంటూ అమెరికాని పెద్దన్న అన్నారు. పెద్దన్న పోస్ట్ ఇచ్చారు. ఎవరికి? అమెరికాకు. అమెరికా ప్రెసిడెంట్కి పెద్దన్న పోస్ట్ ఇచ్చారు. ఎట్టగొట్ట ఆ పోస్ట్ని కాజేయాలని ఒక పక్క రష్యా, మరో ప్రక్క చైనా పోటీలు పడుతున్నాయి. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి దాన్ని కాపాడుకోవాలని అమెరికా. సరే, ఏదేమైనప్పటికీ ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాజ్యం ప్రపంచాన్ని శాసించుకుంటూ వచ్చినాయి. అంతకన్నా ముందు ఐగుప్తు కూడా అలానే శాసించింది. బబులోను, మాదియా పారసికం, గ్రీకు, రోమన్లు కదా, ఫ్రెంచ్ వారు, డచ్ వారు కదా, బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు. రాబోయే దినాల్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు. రాబోయే దినాల గురించి చెప్పుకోలేము. ఆయా సమయాల్లో ఆయా దేశం ఉన్నత స్థితికి వెళ్ళి ప్రపంచాన్ని శాసించటం చరిత్రలో మనం చూసి, ఇదంతా హిస్టరీ, చరిత్ర. విషయం ఏంటంటే కోరెషు ఇశ్రాయేలీయుడు కాదు. ఇతడేమన్నా ఇశ్రాయేలీయుడా? కాదే. ఇశ్రాయేలు మహా సామ్రాజ్యానికి రాజా అంటే కాదు. అయినా దేవుడు ఇతనిని బలపరచాలని చూస్తున్నాడు. భలే విచిత్రంగా ఉంది కదా. ఇతడు ఒక అన్యుడు, ఒక అన్య దేశానికి రాజు. పారసిక సామ్రాజ్యానికి ఇతడు రాజు. కోరెష్ అర్థం ది సన్, SUN, ది సన్. సన్ అంటే సూర్యుడు, ఉదయభానుడు, రకరకాల పర్యాయ పదాలు, నానార్థాలు ఎన్నో వస్తాయి. ఇక సూర్యుడి గురించి మాట్లాడాల్సి వస్తే మొత్తానికి సూర్యుడు పర్షియా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఘనుడైనటువంటి ఒక రాజు ఈ కోరెష్. ఈ కోరెష్తో ప్రభు మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ఒక ప్రవచన వాక్కు అన్యుడైన రాజుకు వచ్చింది. అన్యులను దేవుడు బలపరుస్తున్నాడు. కాబట్టి మీరు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చూడండి.
అక్కడ నయమాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సిరియా దేశంలో సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని ద్వారా దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడంట? విజయమును కలుగు చేస్తున్నాడంట. అతను ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం. ఈ నయమాను ఎక్కడ యుద్ధానికి వెళ్తే అక్కడ విజయమే. ఈ విజయానికి కారణం ఏంటి? దేవుడైన యెహోవా అతనికి విజయమును అనుగ్రహిస్తూ ఉన్నాడని అక్కడ రాస్తుంది. అతడేమన్నా ఇశ్రాయేలీయుడా? కాదే. ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో దేవుడు తన మహిమను చాటుకోవడానికి అన్యులను కూడా బలపరుస్తూ ఉన్నాడు. మీరు గమనించారో లేదో? యేసయ్యను గాడిద మీద ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారు. హోసన్నా జయము, హోసన్నా జయమని యెరూషలేము పట్టణ నివాసులు అందరూ కూడా జయజయలు కొడుతున్నారా? హోసన్నా జయము, హోసన్నా జయమని. పచ్చని ఆకులతో ఉన్నటువంటి కొమ్మలను తీసుకొచ్చి, మట్టలను తీసుకొచ్చి ఆ రోడ్ల మీద బట్టలను పరిచి, విజయానికి సూచనగా ఆ పచ్చని కొమ్మలతో కదా ఆయన ఆహ్వానమును పలుకుతూ హోసన్నా జయము, హోసన్నా జయము అని చెప్పేసి ప్రభుని మహిమపరుస్తూ ఉంటే, ఆయన్ను మహిమపరచుట గిట్టనటువంటి కొంతమంది ఎందుకు అలర చేస్తున్నారు? ఏమిటి గోల? ఏమిటి అరుపులు? ఏమిటి ఈ కేకలు అని కొంతమంది మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? ఈ రాళ్ళు కేకలేస్తాయి, రాళ్ళు స్తుతిస్తాయి అన్నాడా యేసయ్య? అన్నాడా? అవసరమైతే రాళ్ళకు కూడా మాటను ఇస్తాడు అన్నాడుగా. ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. గాడిదకు మాట్లాడటానికి శక్తినిచ్చినవాడు దేవుడు కాదా? బిలాము ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి గాడిదకు నోటి మాట ఇచ్చాడు. నీకు సేవ చేయటం ప్రారంభించింది మొదలు ఎన్నడైనా సరే నేను నిన్ను వ్యతిరేకించానా? నువ్వు చెప్పింది చేయకుండా ఎప్పుడైనా ఉన్నానా? ఎక్కడికి వెళ్దామంటే అక్కడ, ఎటు వెళ్దామంటే అటు, ఇంటికి వెళ్దామంటే అన్నింటికి. తెల్లారుజామున నువ్వు బయలుదేరు అంటే బయలుదేరేనా? మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో బయలుదేరంటే బయలుదేరేనా? అర్ధరాత్రి పూట వెళ్దామంటే అర్ధరాత్రి పూట కూడా బయలుదేరేనా? ఏ రోజన్నా నేను కాదన్నానా? ఏ రోజన్నా నేను కాదన్నానా? వ్యతిరేకించానా? ఈరోజు ఎందుకు నేను ఇలా అన్నాను? ఈరోజు ఎందుకు నువ్వు ముందుకు వెళ్ళమన్నా నేను వెళ్ళట్లేదో అర్థం చేసుకోవే. ఇంతకీ ఎందుకు వెళ్ళంది ఆ గాడిద ముందుకి? కొట్టినా ముందుకు వెళ్ళట్లా. కారణం ఏంటంటే ఎదురుగా వరదూసి ఖడ్గము చేత పట్టుకున్నటువంటి దేవదూత ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. బిలాము కన్నులు మూయబడ్డాయేమో కానీ గాడిద కళ్ళు తెరవబడ్డాయి, నోరు కూడా తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్. గాడిదకి కళ్ళు మాత్రమే కాదు, నోరు కూడా దేవుడు తెరిచాడు. బిలాము ప్రవక్త ఎదురుగా ఉన్నటువంటి దేవదూతను చూడలేకపోయాడు. ఎవరు చూశారు? గాడిద చూసిందండి. దేవదూతని ఎవరు చూశారు? గాడిద చూసింది. గాడిదకి దేవుడు కళ్ళు తెరిచాడు,
గాడిదకు దేవుడు నోరు తెరిచాడు. ఆయన ఏమైనా చేయగలడండి. ఆయన చేయదలిస్తే ఏదని ఆయన ఇష్టం. ఆయన ఇష్టాన్ని క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు నేనెవరిని. కోరేషన్ బలపరుస్తాడు, ఇంకోహలను బలపరుస్తాడు. ఆయన ఇష్టం. కాలములో సమయములను దేవుడు తన స్వాధీనం మందు ఉంచుకున్నాడు. ఎవరిని నియమించాలో వారిని నియమిస్తూ ఉన్నాడు. ఎవరిని రాజ్యము నుంచి బహిష్కరించాలో, ఎవరిని సింహాసనం నుంచి దించాలో వారిని దించుతూ ఉన్నాడు. ఎవరిని ఎక్కియాలో వాళ్ళని ఎక్కెత్తున్నాడు. అంతే. అది ఎవరిష్టం? దేవుని ఇష్టం. ఎవరి చేతిలో రాజ్యం పెట్టాలంటే వాళ్ళ చేతిలో రాజ్యం పెడతాడు. కాలములు, సమయములు, రాజ్యములు, సింహాసనములు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే హక్కు నీకు కానీ నాకు కానీ లేదు. ఏది సంభవించిన తలవంచి ప్రభా స్తోత్రమనుడు తప్ప ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించే హక్కు నీకు కానీ నాకు కానీ ఎవరికి లేదు. అందుకోసం యేసన్న గారు కూడా పాట పాడారు. జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లేదు మరి ఏం చేయాలట? సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే. ప్రైజ్ ద లార్డ్. ఏముంటే చాలు? సహించి స్తుతించే కృప ఉంటే చాలు మనకి. ఆ కృప చాలు మనకి. ఏ కృప? సహించి స్తుతించే కృప. అంతే తప్ప లేనిపోని ప్రశ్నలు బుర్రలో పెట్టుకొని ఈ బుర్ర బాడు చేసుకోవడం శుద్ధ దండగ. ఆయన కోరేషును బలపరచాలనుకున్నాడు. ఆయన ఇష్టం. ఎందుకు బలపరచాలనుకున్నాడు తెలుసుకోవాలనుకుంటున్నావా? ఆయన కొన్ని విషయాలు చెప్పాడు, కారణాలు చెప్పాడు. ఆయన చెప్పిన కారణాలు మాత్రం తెలుసుకుందాం. మించి ఎక్కువ వద్దు, మించిన జ్ఞానం వద్దు. మనకి ఎంత కావాలో అంత, ఎంత తెలుసుకోవాలో అంత దేవుడు తన లేఖనాల్లో ఉంచాడు. అందును బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ కారణాలు తెలుసుకొని ఆయన మార్గంలో మనం ముందుకెళ్తే చాలు. కొంతమంది పరిశోధనలు చేయాలని చూస్తారు. ఆయన హృదయపు ఆలోచనలు ఏంటో తొంగి చూద్దాం. ఏంటి ఏమండి? ఆయన హృదయపు ఆలోచనలు కాదు, నీ పక్కనోడు ఆలోచన నీకు తెలిస్తే చాలు. అసలు నీ ఇంట్లో వాళ్ళ ఆలోచన తెలిస్తే చాలు. ముందు అది తెలుసుకో చాలు. అది చేత కాదు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళను, మన తోటి వాళ్ళని అర్థం చేసుకోవడం మనకు చేత కాదు. దేవుడిని అర్థం చేసుకుంటాం మామూలు విషయం అంటారా? దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం మామూలు విషయమా? కదా. ముందు ఆయన ఆలోచనలు బైబిల్ గ్రంథంలో పెట్టాడు. ఆయన ముందు దాన్ని తెలుసుకుంటే చాలు. ఈ బైబిల్ని పక్కన పెట్టి ఇంకేదేదో పట్టుకుని ఏలాడుతుంటారు. పట్టుకోవాల్సింది పట్టుకుంటే చాలు, వెతకాల్సింది వెతికితే చాలు, ధ్యానించాల్సింది ధ్యానిస్తే చాలు. కావలసినంత సమాచారం బైబిల్ గ్రంథంలో మనకు దొరుకుతుంది. కొంతమందికి బైబిల్ గ్రంథంలో ఎటు నుంచి ఎటు ఏముందో కూడా తెలియదు. బైబిల్ అంతా తెలిసినట్టు, వాక్యం అంతా నాకే తెలిసినట్టు ఇక తగులుకుంటారు. ఏమిటికి ఏమీ తెలియదు. నోవాహు అట్లు చేసెను. మరేంటి పెద్ద ఏంటంట? నోవాహు ఏం చేశాడు? అట్లు చేసెను. నోవాహు అట్లు చేయటం వచ్చు. ఇదే నీకు తెలిసింది. ఎంతవరకు అట్లు చేశాడా? చపాతీలు చేశాడా? పూరీలు చేశాడా? అట్లు ఎన్ని రకాలు ఉన్నాయి? ఇక అంతవరకు ఈ బువ్వా కూరలే.
ఆయన హృదయపు ఆలోచనలు ఏమై ఉన్నాయో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన సహనం ఏంటో, ఆయన కృప ఏంటో, మనిషి పట్ల ఆయన ఉద్దేశం ఏంటో ఎంతో స్పష్టంగా తన గ్రంథంలో రాయించి ఉంచాడు. ఆయన రాసినటువంటి, ఆయన తెలియజేసినటువంటి ఆ సంగతులు తెలుసుకుంటే చాలండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇదిగో లేఖనాలు ఒకసారి చూడండి, 3వ వచనాన్ని చూడండి, 45:3. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని ధనమును నీకిచ్చెదను. ఎవరితో చెప్తున్నాడు తెలిసి మాట? కోరెష్తో చెప్తున్నాడు. ఓ పక్కేమో 45 మొదటి వచనంలో అతని పక్షమున జనములను జయించుటకు అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను అన్నాడు. జనములను జయించున్నట్లుగా, రాజ్యములను జయించున్నట్లుగా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఎవరి గురించి? కోరెషును గురించి. ఎవరి కోరెషు అంటే పారసిక రాజు, పారసిక సామ్రాజ్యంను స్థాపించిన వాడు, దాని ఎల్లలను విస్తరింపజేసిన వాడు, రాజ్యమును స్థిరపరిచిన వాడు. పారసిక రాజ్యం అంటేనే ప్రజలు వణికిపోయేటట్లుగా దేవుడు చేశాడు. కారణం దేవుడే అభిషేకించాడంటే ఇవన్నీ చేయడానికి. దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడట. అభిషేకించబడ రాజుగా పట్టాభిషేకం అవ్వలేదనుకోండి, అతను రాజు అవుతాడా? తనకు తానుగా నేను రాజునహో అని ప్రకటించుకుంటే సరిపోదు. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? అధికారికంగా ఇంకా ఇప్పుడు మనకు గెలిచాడు కండి, ఎవరో జో బైడెన్. అధికారికంగా ప్రెసిడెంటా? కాదు, గెలిచాడు, ఎలక్షన్లో గెలిచాడు. పట్టాభిషేకం జరగలా, గెలిచాడు. రేపో మాపో ప్రమాణ స్వీకారం ఉంటుంది. అప్పటి నుండి వైట్ హౌస్లో అడుగు పెడతాడు, అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు. ఈ లోపల అధికారికంగా ఏదన్నా చేయడానికి వీలుందా? ఉద్యోగం వచ్చింది, ఛార్జ్ తీసుకోవాలిగా. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని చేతిలో పట్టుకున్నాడు. అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పట్టుకుంటే సరిపోయిందా? సరిపోదు కదా. జాయిన్ అవ్వాలిగా డ్యూటీలో జాయిన్ అయ్యేంత వరకు కుదరదుగా. ఎస్పీగా పోస్టింగ్ వచ్చింది, జాయిన్ అయిన దగ్గర నుంచి ఎస్పీ, కానీ జాయిన్ అవ్వకముందు కాదు. ఎప్పుడైతే జాయిన్ అవుతుంది అప్పుడు అభిషేకం జరగాలి, పట్టాభిషేకం జరగాలి, ప్రమాణ స్వీకారం జరగాలి కదా. దేవుడట కోరెషుని అభిషేకించాడంట, అంటే ప్రత్యేకపరిచాడంట. సామాన్య జనుల్లో నుండి ఇతన్ని ప్రత్యేకపరిచాడు. రాజుగా, చక్రవర్తిగా బలపరుస్తూ ఉన్నాడు రాజ్యాలను జయించడానికి. ఎందరో రాజులు ఉండగా, ఎందరో ఘనులైన వారు ఉండగా కోరెషును నిలుపుకున్నాడు. కారణం, అప్పటికే ఇశ్రాయేలు రాజులు దరిద్రులైపోయారు.
ఇశ్రాయేలు రాజులు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. తెలుసా మీకు? యూదా సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులు కూడా దేవునికి అటు ఇటుగానే ఉన్నారు. మరి ఏం చేస్తారు? అవే కుదరదు, అమ్మది ఎందో అడుక్కు తిన్నయ్యదు అన్న సంధానం ఉంటే అట్ట. ఇశ్రాయేలు రాజు దరిద్రులైపోయారు, దేవుణ్ణి సంపూర్ణంగా విడిచిపెట్టేశారండి. 10 గోత్రాలతో ఒక రాజ్యం, 2 గోత్రాలతో మరొక రాజ్యం. ఇశ్రాయేలు సామ్రాజ్యము యూదా సామ్రాజ్యంగా విడిపోయిందా సొలొమోను రాజు తర్వాత? ఇశ్రాయేలు రాజుల్లో ఒక్కడంటే ఒక్కడన్నా ప్రభుని వెంబడించిన వారు లేరండి. 10 గోత్రాలతో మహా సామ్రాజ్యం అని చెప్పుకుంది, ఒక్కడంటే ఒక్కడు కూడా ప్రభుని వెంబడించిన వారు లేరు. ఒకరోజు కాకపోతే ఒకరోజు అన్న యూదా రాజ్యంలో కొంతమంది అన్న ప్రభుని వెంబడించిన వారు ఉన్నారు. దావీదు వలె దేవునికి ఇష్టలుగా బ్రతికారు. తమ పితరుడైనటువంటి దావీదు నడిచిన మార్గంలో నడుస్తూ వచ్చారు, దేవునికి ఇష్టలుగా ఉన్నారు. ఒకరోజు కాకపోతే ఒకరోజు. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టారు, దేవుని కోపం వచ్చేసి ఒక 70 సంవత్సరాల పాటు వీళ్ళని చెరగ పంపించేయాలనుకున్నాడు. తన ప్రజలను కాపాడుకోవడానికి, తన ప్రజలను రక్షించుకోవడం కోసం, తన ప్రజలను శేషంగా మిగిల్చుకోవడం కోసం, తన స్వజనుల కొరకు ఒక అన్యుడిని రేపాడు, అన్యుడిని బలపరిచాడు. సరే, అనేకమైన విషయాలు ఉన్నాయి, ముందు ధ్యానం చేస్తే కోరేషును ఎందుకు అభిషేకించాల్సి వచ్చిందన్న దాని గురించి నేను మీ ఎదుట ఉంచుతున్నాను, చరిత్ర చెప్తున్నాను. ఏదో వాక్యం చెప్పేసి ఏదో ఒక వచనాన్ని పట్టేసుకొని మనం ధ్యానం చేసేసి ఇదే వాక్యం అనుకుంటే కాదు. వాక్యపు లోతుపాతులు తెలియాలి, వాక్యపు సందర్భం తెలియాలి, మీకు అది కూడా తెలియాలి. అందుకోసమే అసలు ముందు ఆ వాక్యం వెనుకున్న హిస్టరీ ఏంటో నేను మీ ఎదుట ఉంచుతున్నాను. దేవుడు ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? హిస్టరీలోకి వెళ్తున్నాను. ఇప్పుడు కొంచెం హిస్టారికల్గా నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. హిస్టారికల్గా ఒక బైబిల్ టీచర్ అనుకోండి, ఈ రోజుకి ఒక బైబిల్ టీచర్ అనుకోండి, ఇది ఒక బైబిల్ కాలేజ్ అనుకోండి. హిస్టారికల్కి వెళ్దాం. కోరేషును దేవుడు ఎందుకు బలపరిచాడు? కోరేషు కొరకు రాజ్యములు జయించాలన్న శక్తిని, ఆశను ఇతనిలో కలుగు చేశాడు. ఆ సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అదే ఇక్కడ రాయబడింది. దేవుడట అభిషేకించాడంట, ఇతను ఎదుట తలుపులు తెరుస్తున్నాడట ఎవడో వేయలేకుండా. ఎందుకు అంటే మళ్ళీ ఇక్కడ 3వ వచనంలో రాసి ఉంది, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు. అది 3వ వచనంలో రాయబడి ఉంది. ఏం రాసి ఉంది? నిన్ను పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలుల దేవుడునైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు తెలుసుకోవాలి? ఓ కోరేషు, నీ బలం కాదు నీకు రాజ్యమునిచ్చింది. పేరు పెట్టి నేను నిన్ను పిలిచి నిన్ను నిలిపానని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు కొన్ని కార్యాలు అట్లానే చేస్తాడు. తన శక్తి ఏంటో, తన సామర్థ్యం ఏమిటో తెలియజేయటం కోసం.
లోకానికి, ప్రపంచమంతటికి దేవుని శక్తి సామర్థ్యాలు తెలియాలని ఫరో హృదయం, ముఖ్యంగా ఇశ్రాయేలీయులు తెలుసుకోవడం కోసం ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, ఫరో హృదయాన్ని మెత్తనా చేశాడు. తత్ఫలితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇశ్రాయేళ్ల దేవుడు సర్వశక్తిమంతుడు అని తెలుసుకునేటట్లుగా చేశాడండి. రాజుల హృదయాలు నీరుగారిపోయినాయట. పంచకాండాలని చెప్పుకుంటాం. దేవుడు చేసినటువంటి కార్యాలు అక్కడ రాసినటువంటి అద్భుతాలు ప్రపంచపు రాజులు వణికిపోయారు. ఇశ్రాయేలీయుల ఎదుట దేవుడు చేసిన అద్భుతాలను చూసి, ఐగుప్తీయుల ఎదుట దేవుడు చేసిన అద్భుతాలు చూసి, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకి దేవుడు చేసిన కార్యాలను చూచి, ఆ శక్తిగల కార్యాలను గురించి విని ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు వణికిపోయారు. రాజులు వణికిపోయారు. వారి గుండెట నీరైపోయిందంట. దేవునికి స్తోత్రం. ఏమైంది? గుండె నీరైపోయిందంట. రాహబు సాక్ష్యం ఇవ్వట్లా, మా గుండె నీరైపోయింది. నిశ్చయంగా మీ దేవుడు ఈ రాజ్యమును మీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ రాజ్యం మీకు ఇస్తాడు. ఎందరో రాజులు సాక్ష్యం ఇచ్చారు. దేవుడు ఇశ్రాయేలుల కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా? సామాన్యమైన విషయం. అదే సముద్రంలో ఫరో సైన్యం మునిగిపోయిందా? అసలు ఫరో రాజు వణికిపోలా దేవుడు చేసిన కార్యాలకి. చివరి తెగులు, ఐగుప్తు మీదకి దేవుడు పంపిన 10 తెగుల్లో చివరి తెగులు, జ్యేష్ఠులైనటువంటి వారు చనిపోవటం, సంహార దూత సంచరించడం. ఇక భయపడి వణికిపోయి ఫరో వణికిపోయి, ఫరో సింహాసనం కదిలిపోయి, గుండెలో అదిరిపోయి మోషేని పిలిచి, మీరు వెళ్ళండ్రా బాబు అని దండం పెట్టాడు. ఇక వెళ్ళండ్రా బాబు అని దండం పెట్టాడు. దేవుడు బలమైన చేతితో ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చాడు. వీళ్ళు ప్రయాణం వెళ్తుంటే మళ్ళీ గుండెను కఠినపరిచాడు. ఫరో హృదయం కఠినమైపోయింది. ఎర్ర సముద్రం ఎదుటికి వచ్చిన తర్వాత వీళ్ళు తరుముకుంటూ రావటం ఇశ్రాయేలును చూచారు. భయపడిపోతూ ఉన్నారు. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇశ్రాయేలు 6 నేల మీద నడిచి అద్దరికి వెళ్ళిపోయారు. అదే మార్గములో ఫరో సైన్యం కూడా వాళ్ళని తరమాలని వచ్చేసారు. సముద్రపు మధ్యలోనికి వచ్చారు. 6 నెలలు వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారుగా హైవే మీద, మేము కూడా అదే హైవేలో వెళ్దాం అనుకున్నారు. వీళ్ళు కూడా బయలుదేరారు. మధ్యకు వచ్చేసరికల్లా ఎర్ర సముద్రం మళ్ళీ ఏమైపోయింది? మొత్తం కలిసిపోయింది. సముద్రంలో పడి కొట్టుకుపోయారు. రథాలు, గుర్రాలు మొత్తం కొట్టుకుపోయినాయి. సైన్యం అంతా మునిగి చచ్చిపోయారు. ప్రపంచ దేశాలే వణికిపోయినాయి. ఆ టైంలో ఇశ్రాయేలుల జోలికి రావడానికి భయపడిపోయారు. బాలాకు రాజు, వీరిని మామూలుగా మనం జయించలేము, ఇదిగో మన రాజ్యంలో ఒకడు ఉన్నాడు, వాడు నోటుతో ఏదంటే అది జరిగిద్దండి. ఏంటంట? వాడి నోటితో ఏదంటే అది జరిగిద్ది. అట్టాంటోడు ఉన్నాడు కదా, వాడిని తీసుకెళ్ళి మన కోసం ఈ గొప్ప జనాంగమును శపిస్తే, వాగ్దానాల పండుగ మీ చర్చిలో ఏంటో కార్డులు ఎత్తారంటగా, వాగ్దానాలు. ఇదేమన్నా చిలక జ్యోతిష్యమా? అలా అనుకుంటే పొరపాటు. దాని వెనక ఎంత ప్రార్థన ఉండాలి, ఎంత కన్నీరు ఉండాలి, ఎంత తగ్గింపు జీవితం ఉండాలి. దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానం పొందుకొని దాని నెరవేర్పును మనం అనుభవించాలంటే
ఏమండి? ఒక వాగ్దానం పొందుకొని దాన్ని మన జీవితంలో స్వతంత్రించుకోవాలంటే కొంతమంది తీసుకుంటారు వాగ్దానాలు. ఏడుంది వాగ్దానం కార్డు, నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసేదను. దేవునికి స్తోత్రం. ఆహా, ఎంత బాగుంది ఈ వాగ్దానం, ఎంత అందంగా ఉంది కార్డు. అయ్యగారి ఫోటో ఉంది, అమ్మగారి ఫోటో ఉంది, అయ్యగారులో పిల్లల ఫోటోలు ఉన్నాయి. ఆహా, ఓహో, కార్డు ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది, వాక్యం కూడా బలి బాగుంది అని ఆహా ఓహో అని పెట్టుకొని కూర్చుంటే ఇది ఒక కార్డే. ఏంటిది? ఇది ఒక కార్డు. పిల్లల చేతిలో పెట్టండి, దెబ్బకి నలిపి అవతల పారేస్తారు కదా, చించి ముక్కలు చేసేస్తారు. ఇది దేవుని వాక్కు అని గనక నీవు నమ్మి విశ్వసించి ఈ వాగ్దానం దీని మీద రాయబడి ఉన్నటువంటి, లేకపోతే దీని మీద ప్రింట్ చేయబడినటువంటి ఆ వాక్యం కొరకు పట్టుదలతో నీవు కన్నీటితో ఉపవసించి ప్రార్థించగలిగితే ఈ వాగ్దానం నీ జీవితంలో నిశ్చయముగా నెరవేరి తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే చెప్పాక ఇది కేవలం ఒక పేపర్ మొక్క, అందముగా తయారు చేయబడి ప్రింట్ చేయబడినటువంటి ఒక ఫోటో అనుకోవటమే, ఒక కార్డు అనుకోవటమే. పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడిద్ది, నోట్లో చేకడానికి ఉపయోగపడిద్ది, చింపి ఆడుకోవడానికి ఉపయోగపడిద్ది. ఎన్ని రకాలుగా వాడాలంటే అన్ని రకాలుగా వాడుకోవడమే. విశ్వాసంతో స్వీకరించి ఇది నా దేవుని మాట, ఇది నా దేవుని వాక్కు అని గనక నీవు మనస్ఫూర్తిగా నీ హృదయంలో చేర్చుకొని ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు కనుక నువ్వు ప్రార్థించగలిగితే ఇది నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఈ వాక్యం నీ జీవితపు స్థితిగతులను మార్చివేసింది. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే నీకు చిల్లి గవ్వ కూడా ఉపయోగం లేదు. దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు. చెప్పాక ఆ ఫోటోకి వెళ్ళి చూసి ఆహా ఓహో అనుకోవడానికి తప్ప మరి దేనికి ఉపయోగం ఉండదు. బాలాక్ రాజు బిలామును పిలిపించాడు డబ్బులు ఇచ్చి, శపిద్దాం కదా అని. కుదరదు. డబ్బుతో నువ్వు దేనైనా కొనవచ్చేమో కానీ దేవుని కొనలేవు, దేవుని ప్రేమను కొనలేవు, ఆయన ఇచ్చే రక్షణను కొనలేవు, నిత్య జీవాన్ని కొనలేవు, ఆయన ఆశీర్వాదాలు కొనలేవు, ఆత్మ వరములను కొనలేవు. కొత్త నిబంధనలో కూడా అపోస్తలుల దగ్గరికి వెళ్ళి డబ్బులు పెట్టి ఈ వరం మాకు కూడా ఇవ్వండి, ఈ అభిషేకం మాకు కూడా ఇవ్వండి అన్నాడు. అంటే ఒక గనుడు పనిహిమ అన్నాడు, నీ ధనము నీతో కూడా నాశనమగును అని శాపం పొందుకున్నాడు. డబ్బుతో కొందాం అనుకున్నాడు అభిషేకాన్ని, ఆత్మవరాలను. అయ్యయ్యో, ఆత్మవరాలను డబ్బుతో కొనుక్కునేది కాదు. దీన మనసు కలిగి ఆశతో దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థించి పొందుకోవలసినవి అవి. వాక్యం చాలా స్పష్టంగా ఉందిగా. మారు మనసు పొందుడి, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్ము తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మను వరమును అప్పుడు పొందుకుంటారు. ఎప్పుడు? మారు మనసు, పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్ము, అప్పుడు పరిశుద్ధాత్మను వరం.
వీళ్ళ బతుకులు ఆయమన్నంగా ఉండవు, మేము ఆత్మవరములతో నింపబడుచున్నాము అంటారు. వాళ్ళ జీవితం సరిగానే ఉండదా? వీళ్ళు ఆత్మతో నింపబడతారా వీళ్ళ అనిపించింది. కొంతమందిని చూస్తే ఏమనిపించింది, ఓ అన్ని భాషల్లో మాట్లాడినట్టు అంటుంటారు. గుడుగుడు అన్ని భాషలు లేవని నేను అనట్లేదు, మించి మాట్లాడగలిగే కృపను ప్రభు అనుగ్రహించారు. అందుని బట్టి మహిమ కలుగును గాక. మన జీవితం సరిగా లేకుండా, అంతేనా, మన ప్రవర్తన సరిగా ఉండాలి, మన జీవితం సరిగా ఉండాలి. డబ్బుతో పోయారు. వీళ్ళని చెరకు తీసుకెళ్ళిపోవాలని దేవుడు కోరేషన్ రేపాడు. నువ్వు కాకపోతే దేవుడికి ఇంకో హల్లో, నేను కాకపోతే ఇంకో హల్లో, అంతే. లోకమేం గొడ్డుపోలేదుగా. కొంతమంది అంటారు, నేనే గనక లేకపోతే, నువ్వు లేకపోతే ఇంకొకడో. దేవునికి స్తోత్రం. నేనే లేకపోతే, నేను కాకపోతే ఇంకొకడండి కాదంటారా? దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుని కృప, దేవునికి మహిమ. దేవుడు అవకాశం ఇచ్చాడు, సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు, నేను చేస్తున్నాను. ఒకవేళ నేను రాను భీష్మించి కూర్చున్నాను అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు, ఒకసారి చెప్తాడు, అరే అబ్బాయి డానియల్ అశోక్ చంద్రకాయలని వెళ్ళరా, అరే డానియల్ అశోక్ ఆ పేరు వంశ వెళ్ళరా, ఆ ఎంపీ కూడా వెళ్ళరా, లేదా ఒకరోజు ఆ చంద్రపాడు వెళ్ళరా, లేదా చింతలరు ఒక రౌండ్ వెళ్ళరా, లేదా లింగాలు వెళ్ళరా, లేదా సత్తుపల్లి వెళ్ళరా. ఒకరోజు ఒక రౌండ్ అట్లా రామన్నపాలెం వెళ్ళరా రాదు. మోషే అంటాడుగా, మోషే ఏమంటాడు, దేవుడేమో ఇగో నా ప్రజలైన వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడానికి ఎల్లు మోషే అంటే, నేను నత్తోడినయ్యా, నోటి మాంద్యము గలవాడనయ్యా. ఇదిగో మా అన్నయ్య ఉన్నాడు. ఎవరున్నారు? మా అన్నయ్య ఉన్నాడు, చక్కగా మాట్లాడతాడయ్యా, మాటకారయ్యా, మాట్లాడటం చేతగా నూనె ప్రభువా. నిజమే, చిన్నప్పుడు నా మీద పెద్ద ముద్ర ఇది ఒకటి, మాట్లాడటం రాదు, ఎవరితో మాట్లాడు, ఎట్ట బతుకుతాడు ఈడు అనేవాళ్ళు. నోటి మాంద్యం కలవాడినయ్యా, మాట్లాడటం చేత కాదు. లేదా మా అక్క ఉందయ్యా మిరియాము, చక్కగా పాటలు పాడిద్ది, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, అంతే కదా. మిరియాము చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. మా అన్నయ్య ఉన్నాడయ్యా అహరోను, అహరోను పంపిరాదు. దేవుడికి బాధ చేస్తున్నారండి జనాలు. మోషే ఏం చేస్తున్నాడు, దేవుడికి సలహా ఇస్తున్నాడు, ఏమని, మా అన్నయ్యని పంపిరాదు. ఆ మాత్రం ఆయనకి తెలియదులే ఎవరిని పంపాలో. మనం దేవునికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం, ఎవరిని పంపాలనుకున్నాడో వారిని ఆయన పంపుతాడు. ఎంత చెప్పినా ఒకవేళ వినకపోతే దేవుడికి ఇక మోషే అయిన దిక్క ఏమండి, మోషే దిక్క. మోషే కాబట్టి ఇట్లాంటి మోషాలు 100 మంది దేవునికి. సౌలు అనుకున్నాడు, నేనే ఇక నన్ను మించినోడు ఎవడని అనుకున్నాడు, గర్వించాడు, పక్కది అవతల పారేసాడు, దావీదుని తీసుకొచ్చి అభిషేకించాడు, అంతే. దేవునికి స్తోత్రం. ఏమండి కదా. దేవునికి ఇష్టలుగా ఉండాలి మనం, ఆయన నిలుపుకొని వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక నన్ను మించినోడు లేడు అనుకుంటే పొరపాటు. దేవుడు నాకు ఇచ్చాడు అవకాశం, దాన్ని అందిపుచ్చుకొని
ప్రభా మీరు ఇచ్చిన కృప కొరకు కృతజ్ఞతలు అయినా అని దేవుని ఎదుట దీనులుగా ఉంటూ ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఇది దేవుని కృప, నా యోగ్యత కాదు అని చెప్పేసి మనం ప్రభుని మహిమపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. నిష్ప్రయోజకుడైన దాసుడునయ్యా, నీ కృప ద్వారా ఈ భాగ్యాన్ని పొందుకున్నాను అని మనం ముందుకెళ్ళాలి. ఇక అంతే తప్ప ఇక నేను లేకపోతే కనుక దిక్కే లేదు అని కనుక అనుకొని గర్వంతో కనుక మాట్లాడామా డిలీట్ కొట్టేస్తాడు దేవుడు. ఇక అంతే. దేవుడు ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులను ఆయా సందర్భాలకు తగ్గట్లుగా దేవుడు వాడుకుంటాడు. అంతే. దేవుడు ఆ అవకాశం మనకు కలుగు చేశాడని ప్రభుని మనం మహిమపరచాలి. ఇది గొప్ప భాగ్యం అని మనం ఎంచాలి. అలాంటి భాగ్యం ఎవరికి వచ్చిందంటే ఇక్కడ కోరేషుకు వచ్చింది. దేవుడు కోరేషు చేతిని పట్టుకున్నాడు, కుడి చేతిని బలపరచుచూ ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు తప్పిపోయారు. అవకాశం ఎవరికి వచ్చింది? కోరేషుకు వచ్చింది. అన్యులను కూడా ఆయన బలపరిచి వాడుకోగలడు అనడానికి ఇదొక నిదర్శనం. అన్యులను దేవుడు బలపరుస్తున్నాడు అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. కోరేషును బలపరుస్తున్నాడు. కోరేషుని విషయంలో అక్కడ రాయబడి ఉంది. ఏమనుంది? మొదటిగా 3వ వచనంలో తన విజయం వెనుక దేవుడు ఉన్నాడు. తెలుసుకోవాలి. ఆయన ఎవరు తెలుసుకోవాలి? కోరేషు తెలుసుకోవాలి. దేవుడే నన్ను పిలిచి నన్ను నిలిపాడు, ఇశ్రాయేలు దేవుడే నన్ను నిలిపింది అన్న సంగతి ఎవరు తెలుసుకోవాలి? ఒక అన్యుడైనటువంటి కోరేషు తెలుసుకోవాలి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అతను తెలుసుకోవాలి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాయే పేరు పెట్టి పిలిచాడు అని, నిలిపాడని, రాజ్యముల చేతిలో పెడుతున్నాడని, విజయాలను అప్పగిస్తున్నాడని, అంధకార స్థలములో దాచబడున్న ధననిధులను దేవుడే నాకు అనుగ్రహిస్తున్నాడు అని ఎవరు తెలుసుకోవాలి? కోరేషు తెలుసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడిని యెహోవాను గురించి అన్యుడు తెలుసుకోవాలి. అక్కడ అది సంగతి. మొదటిది అది. రెండో కారణం 4వ వచనాన్ని చదవండి. రెండోది, నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని. ప్రైజ్ ది లార్డ్. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? నీవు నన్ను ఎరుగకపోయినా నేను నీకు బిరుదులిచ్చా. ఎందుకో తెలుసా? రాజ్యం సింహాసనం మీద కూర్చొని ఊరేగడానికి కాదు అనుకుంటున్నామేమో. కోరేషు ఊరేగడానికి కాదు, గర్వంతో అతిశయించడానికి కాదు. నువ్వెవరువో నేనెవరో నువ్వు తెలుసుకోపోయినా, నువ్వు ఎవరువో అయినప్పటికీ పేరు పెట్టి నిన్ను పిలిచి నిన్ను బలపరిచి రాజ్యాలను రాజులను నీకు దాసోహం చేసి బిరుదులిచ్చి నిన్ను నిలిపింది ఎందుకో తెలుసా? మొదటిగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లుగా మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే నా సేవకుడైన
యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలుల నిమిత్తం. అది సంగతి. ఎవరి నిమిత్తం? ఇశ్రాయేలు నిమిత్తం. ఈ ఇశ్రాయేలీలు దేవుడిని విడిచిపెట్టారుగా. దేవుడు వీళ్ళని 70 సంవత్సరాలు చెరకు పంపుతా అన్నాడుగా, అనలేదా? కావాలంటే మీరు లేఖనాల్లో మీరు చూడండి ఒక్కసారి. ఇతని గురించి, కోరేషుని గురించినటువంటి వివరణలు మీ ఎదుట కొన్ని రిఫరెన్స్లు ఉంచుతాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36 చూడండి ఒకసారి. దినవృత్తాంతాలు 36, 2వ గ్రంథం 36, 22, 23. ఇతడు పారసీక దేశపు రాజు అనడానికి ఆధారం ఇది. మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక రాజైనటువంటి కోరేషు యొక్క మనస్సును ప్రేరేపించగా అతని రాజ్యము అంతంతటను చాటించి రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశమున చేసి యూదా దేశమందున్నటువంటి యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉండేను. చప్పలగొడుతూ ప్రభుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? తన మహిమ కొరకు, తన ప్రజల కొరకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నావు. అదేగా ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చింది. అదేగా కోరేషు సాక్ష్యం ఇస్తున్నాడు. దినవృత్తాంతాల గ్రంథం 36లో మనం చదువుతున్నాం. 22, 23 వచనాల్లో ఇతడు ఏమంటున్నాడు? ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశమున చేసి, లోకమందున్న సకల జనములను అంటే అప్పటికే రాజ్యములన్నీ జయించేశాడు. రాజ్యాలన్నీ తన వశంలోనికి వచ్చేసాయి. అదేగా ఎందుకో అది సంగతి. యూదా దేశంలో ఉన్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని ఆజ్ఞ ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడిని యెహోవా వారికి తోడుగా ఉండును. చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరచండి. అది సంగతి. చెరలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలును విడిపించడానికి, పాడైపోయినటువంటి యెరూషలేము మరలా తిరిగి కట్టబడడానికి దేవుడు ఏం చేశాడు? కోరేషును రేపాడు. అప్పటికే ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకులైపోయి 70 సంవత్సరాల పాటు చెరలో ఉన్నారు. బబులోను రాజ్యం ఏం చేసిందో తెలుసా? మొత్తాన్ని వేసుకుపోయింది. చెరక తీసుకెళ్ళిపోయాడు బబులోను రాజు. ఆ బబులోను రాజును జయించి ఆ సామ్రాజ్యం అందున్న సమస్తాన్ని తన స్వాధీనం చేసుకున్నాడు. ప్రపంచ దేశాలన్నీ ఆయన స్వాధీనంలోకి వచ్చేసినాయి. ఆ బబులోను దేశంలో భక్తులు ఉన్నారు. యేసయ్యకు దేవుడని యెహోవాను ఆరాధిస్తున్నటువంటి హెబ్రీలు ఉన్నారు. పాట కూడా ఉందిగా, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున. ప్రైజ్ ది లార్డ్. ఇంతగా ఆ భక్తులు ఎవరో ముగ్గురు? షడ్రకు, మెషకు,
అబేద్నెగో, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నారు వాళ్ళు? బబులోను దేశంలో ఉన్నారు. ఏం చేస్తున్నారట? బానిసలుగా ఉన్నారు, బొమ్మకి మొక్కలు. దానియేలు గ్రంథంలోకి వెళ్ళండి, 6:28 ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 6:28. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలంలోను, దర్యావేషు బబులోను రాజు, పారసీక రాజు ఎవరు? కోరేషు కాలంలో వర్ధిల్లాడట. ప్రైజ్ ది లార్డ్. 10 మొదటి వచనం 13వ వచనం. పారసీక రాజుకు కోరేషు తన పరిపాలనా కాలంలో 3వ సంవత్సరంలో బెల్తెషాజరు అనే దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడి, నీకు అనేకమైన విషయాలు అక్కడ రాసి ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ రాయబడినటువంటి సంగతులు అప్పటికే ఇది కోరేషు రాజుగా రాక మునుపికే బబులోనీయులు వచ్చేసి ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. బానిసలుగా వెళ్ళిపోయారు వీళ్ళు. 70 సంవత్సరాలు ముగుస్తున్నాయి. దేవుడు ముందే చెప్పాడు ఇర్మియా ప్రవక్త ద్వారా, మీకేం కాదు, బబులోను రాజు వస్తాడు, తల వంచి మెదలకుండా బానిసలుగా వెళ్ళిపోయి మీరు బతుకుతారు, మళ్ళీ క్షేమంగా నేను మిమ్మల్ని తీసుకొస్తానని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ముందుగా చెప్తే వినలా ఇర్మియా మాట వినకుండా ఇర్మియాను చావుగోతులు పడేశారు, హింసించారు. చివరికి కోరేషు వచ్చాడు, బబులోను రాజు వచ్చాడు, మెదలకుండా తల వంచి వెళ్ళిన వారందరినీ క్షేమంగా తీసుకెళ్ళాడు, వినని వారిని మాత్రం హతమార్చాడు. ఆయన మాట విన్న వాళ్ళని మెదలకుండా తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు, పనులు చేసుకుంటారు అబ్బాయిలు అన్నాడు. ఏదో ఒక పని చూపించాడు, పనులు చేసుకుంటున్నారు. అందులో తెలివైన వాళ్ళను, వారి తెలివితేటలు, తెలివైన వాళ్ళు ఉన్నారుగా, కాస్త చదువుకున్న వాళ్ళు ఉంటారుగా, టాలెంట్స్ ఉన్న వాళ్ళు, మల్టీ టాలెంట్స్ కలిగిన వాళ్ళు ఉంటారుగా, అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారుగా, అందులో ఎంబీబీఎస్లు, ఎండీలు, ఎంఎస్లు చదివిన వాళ్ళు ఉంటారుగా, కాస్త చదువుకున్న వాళ్ళు, ఎంఎస్సీలు చదివిన వాళ్ళు ఉన్నారుగా. ఇట్లాంటి వాళ్ళ టాలెంట్లు ఎందుకు వాడుకోకూడదు అని అనుకున్నాడు. ఏం చేశాడు? తెలివైనటువంటి వారిని తన రాజ్యంలో అధిపతులుగా నియమించాలని కోరుకున్నాడు. అలా నియమించబడిన వారిలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో ఈ 4 కూడా ఉన్నారు. వీళ్ళని అధిపతులుగా, రాజులుగా చేసుకుని వారి తెలివితేటలను వాడుకున్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఈ బబులోను రాజుకి కొంచెం గర్వం పెరిగింది. రాజుకి ఏం పెరిగింది? గర్వం వచ్చేసింది. నన్ను మించినోడు ఎవడు లేడు అనుకున్నాడు. దేవుడు కన్నా తానే గొప్ప అన్నట్టుగా ఫీల్ అయిపోయాడు. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు కదా అని అనుకోవాలా, దేవుడి కన్నా తనను తాను గొప్ప చేసుకోవాలని చూశాడు. గడ్డి మేసేటట్టు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పశువు మనసు వచ్చేసింది. దేవుడు తీసి అవసర పారేశాడు. ఆ సమయంలో కోరేషుని రేపాడండి. తన ప్రజల కోసం కోరేషుని బలపరిచి బబులోను మీదకి పంపి బబులోను సామ్రాజ్యాన్ని జయించేటట్టు చేశాడు. అంతకుముందు వరకు ప్రపంచ దేశాలన్నీ బబులోను సామ్రాజ్యం గుప్పిట్లో ఉన్నాయి. ఏదో సామెత ఉంటుంది, తలదండ్రుడు ఉంటే తాడిదండ్రుడు ఉంటే తలదండ్రుడు ఏదో అంటారు కండి. ఏంటిది అది? తాడెక్కుడు ఉంటే తలదన్యుడు ఉంటాడు అన్నట్టు. బబులోను రాజు అనుకున్నాడు, ఇక నన్ను మించినోడు లేడు అనుకుంటే వీడు తలదన్యుడు వచ్చాడు. ఎవరో? కోరేష్. కారణం ఏంటంటే దేవుడు బలపరిచాడు, వీడు గర్వించాడుగా, అందుకోసం ఇంకోహండ్రు అయిపోయాడు. అదనమాట సంగతి. కోరేషు రాజు. కోరేషు చెప్తున్నాడు, దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథంలో చూసాక చివరి అధ్యాయం చివరి 2 వచనాల్లో సమస్త జనులు, లోకంలోని సమస్త జనులను దేవుడైన యెహోవా నా వశమున చేసేది. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది. ఒక రాజు
ఇలాంటి సాక్ష్యం ఇవ్వటం సామాన్యమైన విషయమా? రాజులు ఎప్పుడైనా సరే నేను గొప్ప అని చెప్పుకుంటారు తప్ప, అవునా కదా? రాజులు ఎప్పుడు కూడా నాదేముంది అంటారా? పొరపాటును కూడా అనరు. కానీ ఈ కోరెషు ఏమంటున్నాడు? దేవుడైన యెహోవా అట్టని. ఇలా ఆరాధ్య దైవమా, వాళ్ళ కులదైవమా, వాళ్ళ దేశంలో వాళ్ళు ఆరాధించే దేవుడా? కాదు. తాను ఎరుగని దేవుడు, తాను ఎరుగని దేవుడు. తెల్లవాళ్ళ దేవుడు అని చెప్పేసి డిలీట్ కొడుతున్నారు. తెల్లవాళ్ళ దేవుడు మాకెందుకయ్యా అన్నారు కొంతమంది. తెల్లవాళ్ళ దేవుడు ఏంటండి? దేవుడు అందరికీ దేవుడు. ప్రజలు ఆ ప్రజల నిమిత్తం. అదేగా ఇక్కడ మనం చదువుకున్నాం 4వ వచనం, నా సేవకుడైన యాకోబు నిమిత్తం. చదవండి. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. చప్పల కొడుతూ ప్రభుని మహిమపరచు. తెలుసుకోవాలి, తానే ఏకైక నిజదేవుడు అని జనులు తెలుసుకోవాలి. అందుకొరకు దేవుడు ఇతనిని బలపరిచాడు. అందుకొరకు బలపరిచాడు. దేవుడు నిన్ను బలపరచుచూ ఉండగా దేవుని కొరకు నిలవబడు. దేవుడు నిన్ను హెచ్చించుచూ ఉండగా దేవుని కొరకు దీన మనసుతో నిలిచి ఉండు. దేవుడు తన శక్తిని, సామర్థ్యాన్ని, ఈవులను, దీవెనలను నీకు ఇచ్చుచూ ఉండగా ప్రభు మహిమ కొరకు నిన్ను నీవు తగ్గించుకునుండు. అది నీకు ఘనత, అది నీకు ఆశీర్వాదం. మించి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, మించి ఆయన నిన్ను హెచ్చిస్తాడు తన మహిమ కొరకు. గర్వించావా? జాగ్రత్త. అతిశయించావా? దేవుని బట్టి మాత్రమే, దేవుని బట్టి మాత్రమే అతిశయించు. అతిశయ కారణం అనేది ఏదైనా ఉంది అంటే అది దేవుడే అయి ఉండాలి తప్ప మరి దేనినో చూచి నీవు అతిశయించకూడదు. నేనైనంతే, నీవైనంతే. దేవుడు నిన్ను నన్ను బలపరిచి దీవించి ఆశీర్వదించుచూ ఉండగా ఆశీర్వదిస్తున్న దేవుని బట్టి మనం అతిశయించాలి తప్ప పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి అతిశయించకూడదు. నాకేంటండి మంచి ఇల్లు ఉంది అని ఇంటిని బట్టి అతిశయించకూడదు. ఆ ఇల్లు ఇచ్చిన దేవుని బట్టి అతిశయించాలి. దేవుడు నీకు ఒక మంచి గృహాన్ని ఇచ్చాడా, అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ గృహాన్ని దేవుడు ఇచ్చాడు, ఇది నాది కాదు నా దేవునిది అని అందుని బట్టి దేవుని బట్టి సంతోషించు. దేవుడు నీకు కారు ఇచ్చాడా, కారు ఇచ్చిన దేవుని బట్టి అతిశయించు. కలిగి ఉన్న కారుని బట్టి అతిశయించద్దు. అర్థమైందా? దేన్ని బట్టి అతిశయించాలి? కారుని బట్టి కాదు. మరి దేన్ని బట్టి? ఇచ్చిన దేవుని బట్టి అతిశయించు. దేవుడు నీకు మంచి తలాంతులు ఇచ్చాడా, ఆ తలాంతులను బట్టి అతిశయించొద్దు. తలాంతులు ఇచ్చిన దేవుని బట్టి అతిశయించు. దేవుడు ఇంకేదన్నా ఈవినిచ్చాడా? ఏమీ లేని నీ జీవితంలో సమస్తమును ఆయన కలుగు చేస్తూ ఉన్నాడా? కలిగి ఉన్న వాటిని అతిశయించొద్దు. వాటిని కలుగు చేసిన, నీకు కలుగు చేసిన దేవుని బట్టి అతిశయించు. మించి దేవుడు ఇస్తాడు, మించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఏం లేదు. తీసి అవతల పారెత్తి దిక్కు దివానం ఉండదు.
ఎందుకు ఈ లేనిపోని బాధలు? ప్రభా, నువ్వుగా ఇంకెవరయ్యా నాకు దిక్కు అని దీన మనసుతో కనుక ఆయన ఎదుట మనం ఉండగలిగితే మించిన భాగ్యం ఏముంది? మించిన ధన్యత ఏముంది? నమ్మకమైన వానికి ఏంటంట? ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నమ్మకంగా ఉందాం. ఈ మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. ఏంటంట? ఈ మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. 5 తలాంతులు ఇచ్చిన వాడితో దేవుడు మాట్లాడుతూ, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావుగా, తీసుకో, నువ్వే తీసుకో. 5 తలాంతులు ఇస్తే మరి 5 సంపాదించాడు. మొత్తం తీసుకొచ్చి, నాదేముందయ్యా, నువ్వు ఇస్తేనే కదా నేను సంపాదించింది, నీ కృపే కదయ్యా, ఇదిగో తీసుకో అని ఆయన పాదాల దగ్గర పెడితే, ఇదిగో నీకు ఇచ్చినటువంటి ఏ 5 తలాంతుల విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు. బలా నమ్మకమైన మంచి దాసుడు. ఇదిగో ఈ 5 నువ్వు సంపాదించిన 5 మొత్తం 10 తలాంతులు నువ్వే తీసుకో. మరి 10 పట్టణాల మీద అధికారిగా ఉండు అని ఇచ్చేసాడు. 2 తలాంతులు సంపాదించాడు, 2టికి 2, 4. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 4 నమ్మకంగా ఉన్నావు కదా. 2 ఇస్తే 2కి 2, 4 చేసి బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 4 నువ్వే తీసుకుని వ్యాపారం చేసుకో అన్నాడు. 1 తలాంతోడు ఏం చేశాడు? గొయ్యి తవ్వి గోతులో పెట్టి లెక్కడిగితే అది తీసుకొచ్చి, ఇదిగో అయ్యా, విత్తన చోట పంట కొయ్యాలను చూసాడు. నువ్వు అమ్మో మాలావోడు అయ్యా, నువ్వు నాకు ఇది తెలియదు నీ సంగతే ఏంటంట? విత్తని చోట కొయ్యాలని అనుకునే కఠినుడివి. మళ్ళీ చెప్తున్నాడు, మనస్తత్వం ఏంటో కూడా చెప్తున్నాడు. విత్తకుండానే పంట కోయాలని కోరుకునే కఠినుడు అయ్యా. అమ్మో, నువ్వు ఇచ్చిన 1 తలాంతు కనుక పోయిందంటే ఊరుకుంటావా? విత్తకుండానే పంట కోయాలనుకునేవాడివి. నువ్వు ఇచ్చిన 1 తలాంతు కనుక పోతే ఇంకేమన్నా ఉందా? ఎందుకు ఈ లేనిపోని బాధ? అందుకోసం దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టాను ఆయన లాకర్లో. జాగ్రత్తగా గొయ్యి తవ్వి గోతులో పూడ్చి, ఎక్కడ మర్చిపోతాను అని అక్కడ ఒక రావి చెట్టు నాటానయ్యా, వేప చెట్టు నాటానయ్యా, మర్చిపోతానేమో స్థలం అని గుర్తుపెట్టానయ్యా, తీసుకొస్తా ఉండు అని గడ్డపలుగు పట్టుకొని పార పట్టుకొని వెళ్ళాడండి. వెళ్ళి తవ్వి ఆ 1 తలాంతుని తీసుకొచ్చి యజమాని ఎదుట పెడితే, పనికి మాలిన చెడ్డ దాసుడు, విత్తని చోటే పంట కోస్తానన్న సంగతి తెలుసుగా నీకు? మరి విత్తేగా 1 తలాంతు, విన్నారా? విత్తని చోటే పంట కావాలనుకునే వ్యక్తిని అన్న సంగతి చెప్తున్నావు నువ్వు. మరి 1 తలాంతు విత్తితిని కదా, మరి దీనికి నేను పంటను ఆశించనా? షావుకారుల దగ్గర ఉంచినా సరే ఎంతో కొంత ధర్మవడ్డీ అన్న వచ్చును కదా. బ్యాంకులో వేసిన బ్యాంక్ కూడా ఎంతో కొంత వడ్డీ వేస్తాడుగా. అని అంటాం మాత్రం కాదు, ఆడు చేతిలో పెట్టిన 1 తలాంతును లాగి 5కు 5 సంపాదించాడు చూసారా, ఆడు చేతిలో పెట్టాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అని అన్నాడుగా. బాగా చక్కగా నమ్మకంగా ఉన్నావు. నీకు ఇచ్చిన ఆ 10 తలాంతులతో కూడా దీన్ని కూడా నీకు ఇస్తే 11 తలాంతులతో నువ్వు మరి 11 సంపాదిస్తావురా. తీసుకో. కలిగిన వానికి చెప్పండి ఇవ్వబడును. కలిగిన వానికి ఏమైందంట? ఇవ్వబడుతుందట. మరి అధికంగా ఇవ్వబడుతుందంట. లేనోడి దగ్గర నుండి ఉన్నది కూడా తీసివేయబడుతుంది, ఓడ వెలికి వేయబడుతుంది. ఎందుకు తీసేశాడు ఈ చేతిలో నుంచి? దాన్ని ఉపయోగించలేదండి. లాభమో నష్టం సంగతి తర్వాత విషయం, అసలు ముందు ఉపయోగించాలిగా.
అంతే కదా. అతిశయించుకు. అందుకోసమే లోకంలో సామెత ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడిద్దంట. ఎగిరెగిరి పడిద్దంట. ఏం లేదు దానికి, ఎగిరెగిరి పట్టం తప్ప. ఇంకంతే, సబ్జెక్ట్ లేదనుకోవటమే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఎదుట మళ్ళా మనము తగ్గించుకుందాం. ప్రభు తన మహిమ కొరకు నిలుపుకుంటున్నాడు. మనం ఎవరమో ఎరుగని దేవుని కృప మనల్ని పిలుచుకుని తన సన్నిధికి. ఏమైపోవాల్సిన వారమో, మన బ్రతుకులు ఏమైపోవాలో ఆయన కృప మనల్ని నిలుపుకున్నది. ఆయన కృపలో మనం నిలిచిన వారమా ధన్యులమే. ఆయన కొరకు నిలబడదాం, ఆయన కృపలో కొనసాగుదాం. నిశ్చయముగా కోరేషును బలపరచినట్లుగా నిన్నును ఆయన బలపరచునుగాక. కోరేషుకు ముందుగా నడిచిన ప్రభువే నీకును ముందుగా నడుచునుగాక. కోరేషుతో ప్రభు సెలవిస్తున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసిదను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు సరాలం చేస్తానన్నాడు? ఎందుకోసం? మొదటి కారణం అది, నీవు తెలుసుకోవాలొక సంగతి, దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని తెలుసుకోవాలి నువ్వు. అర్థమైంది? తన నామానికి మహిమ రావాలి, తన నామమునకు ఘనత రావాలి నిన్ను బట్టి. అందుకోసమే ఈ నూతన సంవత్సరంలోనికి, నూతన వాగ్దానంలో ప్రవేశించినటువంటి నువ్వు ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేస్తానన్నావు. అందరి బట్టి స్తోత్రం అయ్యా. ఎందుకు సరాలం చేస్తా అన్నాడు? దేవుడు నేను అని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఎందుకు చేస్తున్నాడు? ఈ కార్యాన్ని బట్టి నీవు దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలి, అనేకులకు సాక్షిగా ఉండాలి. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నా దేవుడైన యేసయ్య. ఆయనే నన్ను బలపరుస్తున్నాడు, ఆయనే నన్ను లేవనెత్తాడు, ఆయనే నన్ను మనిషిగా మార్చాడు. నా స్థితిని మార్చింది నా ప్రభువే, లేకపోతే నేనేమి అని నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. రెండవది, యేసే రక్షకుడు అని తెలుసుకోవాలి, ఆయనకి సాక్షిగా ఉండాలి. అనేక ఆత్మల రక్షణ కొరకు సాధనంగా మారాలి నువ్వు. అది సంగతి. అలా కనుక నీవు ఉంటే నీ ఎదుట మెట్టగా ఉన్న స్థలములు, కొండలు, గుట్టలు, లోయలు మొత్తం కూడా ఏమవుతాయి? సరాలము చేయబడతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సరాలము చేయబోతున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇత్తడి తలుపులు పగలగొట్టబడునుగాక, ఇనుప గడియలు విడగొట్టెదను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాగ్దానాలండి. అక్కడితో ఆగిందనుకున్నారా? ఆశీర్వాదాల పరంపర ఆగలా కొనసాగుతుంది. ఆ తర్వాత ఏముంది? రహస్య స్థలములలో మరుగైన ధన నిధులన్నీ నేను నీకు ఇస్తా. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతం.
తలుపులు తెరుస్తా అన్నాడుగా, గడిలన్నీ విడగొడతా అన్నాడుగా. ఆ తలుపు గడిలు తీసి తలుపులు ఓపెన్ చేసి అడుగు లోపల పెట్టావా, ఓ హల్లెలూయా, ఆశీర్వాదాల గని, హల్లెలూయా. రహస్య స్థలమందు దాచబడిన ధన నిధులు నీ సొత్తవుతాయి. ప్రైజ్ ది లార్డ్. అది సంగతే. రహస్యంగా దాక్కుని ఉన్నాయట. అసలు దాక్కోరు కాదండి, దాచబడిన అని ఉంది అక్కడ. ఏముంది? అంధకార స్థలముల్లో ఉంచబడిన, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును, ఉంచబడిన నిధులు, మరుగైన ధనము నేను నీకు ఇస్తాను. ఉంచబడిందంట, ఉంచాడు. ఏం చేశాడు? ఉంచాడు. ఊరు వెళ్తున్నావు నువ్వు, ఊరు వెళ్ళాల్సిన పని ఏదో వచ్చింది హడావుడిగా. రై అంకుల్ వస్తారు కానీ షెల్ఫ్లో పలానది ఉంది, ఇవ్వు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నావు? ఉంచి వెళ్తున్నావు. నానా, అబ్బాయి, కన్నా, బుజ్జి, అన్నం వండి హాట్ బాక్సులు ఉంచా కానీ వచ్చిన తర్వాత పెట్టుకొని తిను. ఆకలిస్తే పెట్టుకొని తిను. వండుంచా, రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది, ఉంచాడంట. అర్థమైందా? ఎందుకు ఉంచాడు? నీకోసమే. ప్రైజ్ ది లార్డ్. నీకోసమే. నమ్మకంగా వెంబడిస్తే నీయే, ఆయన మాట వింటే నీయే. పెడచెవిని పెడితే ఏం లేదు, పెడచెవిని ఏం లేదు, ఇక అట్టే అంటాడులే అని అనుకున్నాం అనుకో, చేసేది ఏముంది? నమ్మేవా సొంతం చేసుకుంటావు. వండే అంటారు, తినమంటారు. ఏముంటుంది? ఏమంటారో నాకు తెలుసు వాళ్ళ సంగతి. ఏమంటారో అది వండారో లేదో వెళ్ళి హాట్ బాక్స్ ఓపెన్ చేసి చూడొచ్చు కదా. నాకు తెలుసండి, ఏం లేదు. నమ్మకం లేకపోతే ఎవడేం చేయలేడు. నమ్మితే ధన్యులు, నమ్మకపోతే నేను చెప్పేది ఏముంది? ఇక దానికి వ్యతిరేకం. దేవుని పిల్లలు, దేవుడట తన పిల్లల కొరకు ఉంచాడండి, దాచి ఉంచాడు. అంధకార స్థలములలో నిధులు ఉంచాడు, భద్రంగా దాచించాడు. ఇనుప తలుపులతో ఎంత భద్రంగా ఉంది? ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు వేసేసి జాగ్రత్తగా, ఎవరు పడితే వాడు ఓపెన్ చేయడానికి కూడా వీల్లేదు. నీ సొత్తు నీదే. ప్రైజ్ ది లార్డ్. నీ సొత్తు నీకోసమే, ఇదంతా నీకోసమే. ఇక ఎవడన్నా వెళ్ళి తీసుకోవడానికి కూడా వీల్లేదు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏ రోజు వెళ్ళినా సరే నువ్వే వెళ్ళాలి, నువ్వే, నీకోసం. అది ఎంత భద్రంగా ఉంది. ఎత్తడి తలుపులు వేసాడమ్మా ప్రసన్న, ఎత్తడి తలుపులు. జాంకాయంత జైల్లో, దోసకాయంత దొంగుండి కదా, దొంగ అంట, దోసకాయంత దొంగ అంట, జాంకాయంత జైలు అంట, దాంట్లో అంట తాటుకాయంత తాళం వేసి, ఏదో చిన్నప్పుడు కథ, దొంగనుంచారంట.
దోసకి ఎంత దొంగ అంట, పొట్లకి ఎంత పోలీస్ అంట, జాంకి ఎంత జైల్లో పెట్టాడంట, ఆ జైలుకంటే తాడుకి ఎంత తాళం వేసాడంట. నాయన ఏం కథలో ఏం లోకం. ఆ అజ్ఞాన కాలమందు దోసకాయలేంటో జాంకాయలేంటో చెబుతుంటే సరదాగా అన్నంగా నీకు ఇప్పుడేమో నువ్వు వస్తుంది కదా. ఇత్తడి తలుపులు, ఆ ఇత్తడి తలుపులకి ఇనుప గడియలు వేసాడు. లోపల ఏముంచాడు, లోపల ఏముందో, ఎంత భద్రంగా ఎంత ఏముందో ఏముందో ఓపెన్ చేస్తే తెలిసిద్ది, ఓపెన్ చేస్తే తెలిసిద్ది. అక్కడికి వెళ్ళాలంటే కొండలు ఉన్నాయి. ఆ అంధకార సంబంధమైన స్థలములలో దాచబడిన నిధులు కావాలా? ప్రయాణం సాగించు, అడుగులు ముందుకు పోయి. ఈ 2021లో అడుగులు ముందుకు పోయి ప్రభు కొరకు. కొండలు ఎదురవుతాయి, గుట్టలు ఎదురవుతాయి, లోయలు ఎదురవుతాయి, కంగారు పడుకో. కారణం సరళము చేయవాడు నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్తమును సరళము చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన వెంబడించుకుంటూ వెళ్ళు. అక్కడ నీకు ముందు వెళుతూ ఉండగా ఇదిగో తలుపులు వేయబడినటువంటి కదా. ఏ తలుపులు? ఇత్తడి తలుపులు. దానికి ఇనుపు గడియలు వేస్తున్నాయి. ఎలా ఓపెన్ చేశాను ఆయన అని నువ్వేం కంగారు పడద్దు. ఆ పని కూడా నేనే చేస్తా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఇశ్రాయేలుతో చెప్పాడు కదా నిర్గమాకాండలో, మీరు ఓరక నిల్చుండి చూడుడి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలంట? ఊరక. అది ఇంకా నయ్యం మనం పాడపాడుకున్నాం. వచ్చి చూడుడి, మీరు వచ్చి చూడుడి అని పాడుతున్నాం. అసలు ఇప్పుడు అసలు ఆ మాట కూడా అంటలా. ఇశ్రాయేలుతో ఏమన్నాడు? ఉండి చూడుడి, నిలుచుండి చూడుడి అంటాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. ఏంటంట? నిలుచుండి చూడుడి, యెహోవా కలుగు చేయబోవు రక్షణను. ప్రైజ్ ది లార్డ్. అది కంగారు పడక్కర్లా. ప్రభుని వెంబడించుకుంటూ ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ మనం వెళ్తే అంధకార స్థలములో ఉన్నటువంటి ధననిధులు, ధనం నీకు ఇస్తా. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఇవన్నీ ఎందుకోసం? నీవు సర్వసృష్టికి దేవుడును నేనే అని నీవు తెలుసుకున్నట్లు, నా ప్రజల నిమిత్తం కదా. మొదటిగా ఉన్నాడు అదేగా, యెహోవాను నేనేను నువ్వు తెలుసుకోవాలి. మొదటిది ముందు నీకు తెలియాలి. రెండో పాయింట్ నా ప్రజల నిమిత్తం అన్నాడు. రెండోది నా ప్రజల నిమిత్తం, నేను పిలుచుకున్నటువంటి, నేను నియమించుకున్నటువంటి ఇశ్రాయేలు నిమిత్తం, యాకోబు నిమిత్తం అన్నాడు. దేవుని పిల్లల కొరకు, సహవాసం కొరకు, సంఘం కొరకు దేవుడు నిన్ను నిలుపుకుంటున్నాడు. నిలవబడు, సంఘం కొరకు నిలవబడు, దేవుని కొరకు నిలవబడు. తర్వాత అసలు నేను తప్ప వేరొక దేవుడు అసలు ఎవరు లేరు, నేనే నిజ దేవుడునని లోకమంతా తెలుసుకోవాలి. నిన్ను బట్టి నీ ఇంటికి, నీకు, నీ ఇంటికి, నీ సహవాసానికి, అంతేకాదు లోకమంతా కూడా నేనే దేవుడునని తెలుసుకునేటట్లుగా నువ్వు ఉండాలి సాక్షిగా. నేను అలా చేస్తాను, నేను అలా నిన్ను చేస్తాను, నీవు నా కొరకు నిలవబడు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు కొరకు నిలబడతావా? ఒక తీర్మానం చేసుకో. ప్రభా, నేను నీ కొరకు నిలబడతానయ్యా, మీ కృప నాకు కావాలి. కోరేషును బలపరిచినట్లుగా నన్ను బలపరచయ్యా. కోరేషుకు ముందుగా నడిచినట్లుగా నాకు ముందుగా నడువు ప్రభువా.
మెట్టగా ఉన్న స్థలములను కోరేషు ఎదుట సరాలము చేసినట్లుగా నా ఎదుట కూడా మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేయండి అని ప్రార్థన చేద్దాం అందరూ కూడా.